జాతర జనంతో జాతర జనంతో జాతర జనంతో జాతర వర్ధిల్లాలి జాతర వర్ధిల్లాలి 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 జనంతో జాతర జనంతో జాతర జనంతో జాతర జై గంగన్నమ్మ. బాబుల గుడి జాతర మహోత్సవం రేపు ఈ నెల 31వ తారీఖున ముడుపు కార్యక్రమంతో మొదలవుతుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి ఈ తూర్పు వీధి గంగానమ్మ దేవాలయం తరఫున ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మొదటగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ముడుపు కార్యక్రమాన్ని మనం అందరం చేద్దాం. ఈ యొక్క తూర్పు వీధి గంగానమ్మ తరపున ఇదే ఆహ్వానంగా భావించి ఈ ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ ద్వారా ఈ ఆహ్వానం పంపుతాకి ముడుపు కట్టడానికి కూడా సిద్ధమవుతుంది. ఇది జాతర అనేటువంటిది మా పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం అయితే 150 సంవత్సరాల నుండి దాఖలాలు ఉన్నాయి. ముడుపు కట్టే కార్యక్రమం మన దేవాలయ ఆవరణలో ఉన్న ధ్వజస్తంభానికి అమ్మవారికి సంబంధించిన ఆహ్వానించటానికి ముడుపు అంటే ఇదిగో ఇలా చేస్తాం అనే దాని మీద అందరూ ఈ యొక్క దాంతో ధ్వజస్తంభానికి ముడుపు కట్టడం జరుగుతుంది. మాకు తెలిసి అలాగే ఆచారం కొనసాగింపుటానికి రేపు 30వ తారీఖున ఏర్పాటు చేయటం అయింది. తూర్పు వీధి గంగానమ్మ పరిధిలోకి అని అంటే మొన్న మన ఎమ్మెల్యే గారు చెప్పారు, పూర్వం నగర పరిధి తక్కువగా ఉండేది, జనాలు తక్కువగా ఉండేవారు. ఆ రోజుల్లో ఈ తూర్పు వీధి పడమర వీధి అనేటువంటిది జనాలు పెరిగినప్పుడు అలా విభజించి కొన్ని ఏరియాలకి లోబడి ఇదిగో ఇలా చేద్దాం అని ఆ యొక్క పెద్ద మనుషుల ఒప్పందంతో అనాదిగా జరుగుతుందని ఒక నానుడి. అదే మన ఎమ్మెల్యే గారు మొన్న తెలియపరిచారు. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది పండితులు, ఆగమశాస్త్ర పండితులు వీళ్ళు ఉన్నారు. ఈ జాతర విషయంలో ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ఇక్కడ ప్రజలు సంప్రదాయబద్ధంగా చేస్తారు. ఏది చేయకూడదు అనేటువంటిది ఆ ప్రజల్లో ఉన్న ఈ భక్తి విశ్వాసంతో రకరకాలుగా చేయటానికి జరుగుతుంది. అంతేగాని ఇలా చేద్దాం అలా చేద్దాం అనేటువంటిది అందరూ కూడా చేయటానికి ముందు అమ్మవారిని కొలుపులుగా ఫస్ట్ ప్రధానంగా భావిస్తారన్నమాట. పూర్వం ఏంటంటే ఈ రైతులు పండించిన పంట అందరూ కులాలు చేసుకుని ఒక వేడుకగా చేసుకోవటానికి ఇది ఏర్పరిచిన జాతర. మామూలుగా అమ్మవారిని కొలుచటం అనేటువంటిది.
ఎవరి ఆచారాలు ఉన్నాయి. పంబల వారికి కొన్ని ఆచారాలు వారే చేయాలనేటువంటిది అనాదిగా వస్తుంది. అలాగే రజకులు గెడ పట్టుకోవటం, ఘటాలు పట్టుకోవటం అనేటువంటిది అనాదిగా వస్తుంది. అలాగే నాయి బ్రాహ్మలు వారి వృత్తి ధర్మంగా సన్నాయి మేళం, అమ్మవారి మేళం ప్రత్యేకంగా చేయటానికి వాడికి ఉంది. అంటే ఇప్పుడు గతంలో దుర్గమ్మ గుడికి కానీ లేకపోతే పెద్ద తిరుపతి కానీ మొక్కులు ఉంటాయి కదండి. ఎప్పుడైతే జాతర నిలబడతారో ఆ మొక్కులు తీర్చుకోవచ్చా, లేకపోతే జాతర అయిపోతే తీసుకోవాలి? ఇప్పుడు పెద్ద తిరుపతి అనేటువంటిది తిరుపతిలో ఉంది. కనకదుర్గమ్మ వారికి మనకి విజయవాడలో ఉంది. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఈ యొక్క జాతరకి మరి ఎటువంటి ఇది లేదు. ఏలూరు ప్రజలు అక్కడికి వెళ్ళి తీర్చుకోవడంలో వారి యొక్క సదుద్దేశాల మీద ఆధారపడి ఉంటుంది. అంతా జనంతో జాతర నినాదంతో మీరు ముందుకెళ్తున్నారు. అంటే అన్ని వర్గాలని మమేకం చేస్తూ జాతరని ఘనంగా చేయడం మీ లక్ష్యం సార్? అదే మొట్టమొదటిగా ఈ గుడి గడ సంచార పరిధిలో ఉన్న 48 గుడులు ఎవరు చేస్తున్నారు, ఏంటి ఆ కమిటీలు, ఆ అమ్మవార్లు అనేటువంటిది చేద్దామా వద్దా అనేటువంటిది అన్ని కుల సంఘాలతోనూ, దేవంగ సంఘం ఉంది, అలాగే ఆది ఆంధ్ర సంఘం ఉంది, రజక సంఘం ఉంది, ఇలాగే 48 గుళ్ళు కూడా ఉన్నారు. తూర్పు వీధి యాదవ సంఘం ఉంది. ఈ సంఘాలన్నిటితో కూడా 4 నెలల నాడు వారి యొక్క భావాలు తెలుసుకుని జాతర చేద్దాం అని వారితో కలిసిందే మనం జనంతో జాతర అనేటువంటిది నిర్ణయం జరిగింది. సార్, జాతర సందర్భంగా నగర ప్రజలందరికీ కూడా ఏం సందేశం ఇవ్వచ్చు అంటే ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి మీ తరఫున పిలుపు? మన అమ్మవారు తూర్పు వీధి అమ్మవారి తరఫున ప్రత్యేక ఆహ్వానంగా భావించి ఈ జాతరకి అందరూ పాలు పంచుకుని అందరూ కూడా సహాయ సహకారాలు, ఇప్పుడు మనకి దేశ విదేశాల నుండి వస్తున్నారు, వారికి సౌకర్యంగా కల్పించి కానీ వారిని మనకు ప్రత్యేక అతిథులు దేశ విదేశాలనే కాదు పక్క ఊరి నుండి వచ్చినా, మన కుటుంబ సభ్యులు పక్క ఊరి నుండి వచ్చినా కూడా వారికి ఇబ్బందికరంగా లేకుండా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు వాళ్ళందరితో తోడ్పాటు కలిపి ఆ జాతర చేయటానికి సహకారం చేయాలి. మీరు అడిగే పరిధి ఎక్కడ తూర్పు వీధి గడ తిరిగే పరిధి ఎక్కడ హద్దులు అనేటువంటిది ప్రముఖంగా మీరు కానీ ఇక్కడ ప్రజలు కానీ అడుగుతున్నారు. అలా హద్దుల విషయంలో పూర్వం నుండి అనాదిగా వస్తున్న విషయంగానే ఈ పరిధులు మన 26వ తారీఖున పడమర వీధి ముడుపు కట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు వివరించి చెప్పారు. అలాగే 2018లో మన గెడ సంచార పరిధిలో రాత్రి 12-1 గంటకి ఇది మాది కాదు, మా ఏరియా కాదు అనే దాని మీద అక్కడున్న వయసులో 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఇది మన తూర్పు వీధి ఎవరు తిరిగినా కూడా అమ్మవారు ఇది ఇక్కడ తూర్పు వీధి కూడా రావచ్చు. ఒక రోడ్డుకి ఇటేపు తూర్పు వీధి అంటారు, ఇటేపు పడమర వీధి అంటారు. అలా కాకుండా అందరూ కూడా అభిమానంతో ఆ రోడ్డు మీద మేమున్నాం అనేటువంటిది, ఇద్దరు జాతరలు తిరగాలి ఈ రోడ్డు మీద అనేటువంటిది ఆ రోజున 80-90 ఏళ్ళ వయసు వాళ్ళు సూచించి అందరికీ తెలియపరిచారు అన్నమాట. జాతర జనంతో జాతర జనంతో జాతర జనంతో జాతర వర్ధిల్లాలి జాతర వర్ధిల్లాలి 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 జనంతో జాతర జనంతో జాతర జనంతో జాతర జై గంగన్నమ్మ. తూర్పు వీధి గంగానమ్మ వారి రేపు ముడుపు కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి మీరు తూర్పు వీధి ఛానల్లో జాతర ఛానల్ ద్వారా వీక్షించి కానీ ఏ రకంగా కూడా అందరూ కూడా పర్సనల్గా ఇదే ఆహ్వానంగా భావించి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని, అమ్మవారి కరుణా కటాక్షాలు పాత్రలు కాగలరని మనం ఇంతతో ఈ కార్యక్రమం చేస్తాం. మరి ఈ తూర్పు వీధిలో వేయించేసిన శ్రీ గంగణమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి, పోతురాజు బాబు గారి చరిత్ర ఉన్న గుడి ఇది. 150 సంవత్సరాలు వినుకొండ అంకమ్మ గారు 150 సంవత్సరాల జాతరతో ప్రారంభమై దేదీప్యమానంగా ఈరోజు కూడా ఈ గుడి వర్ధిల్లుతుంది. మరి ఇక్కడికి భక్తులందరూ కూడా
వివిధ సందర్భాల్లో వచ్చి నామకరణమే కానీ అన్నప్రసన్నే కానీ వారికి రుగ్మతులతో బాధపడుతూ ఒంట్లో బాగోనోళ్ళు అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉన్నవాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్న తల్లులను కొలుచుకుంటే వెంటనే కొంత వ్యవధిలో వారికి ఎన్నో అద్భుతాలు చూపించి వారి కోరికలు తీర్చిన మహా తల్లులు వీళ్ళందరూ. మరి దాని సందర్భంగా మరి రేపు 31వ తారీఖు జాతర ప్రారంభం అవుతుంది. శుక్రవారం మరి ముడుపు కట్టే కార్యక్రమంతో పనులన్నీ ప్రారంభమవుతాయి. దశల వారీగా నవంబర్ 23వ తారీఖు కానీ తల్లులకు స్నానం చేసి నగర సంచారం 4 రాత్రులు 3 పగళ్ళు నగర సంచారం చేయించి అలాగే మరి 26 సంవత్సరం జనవరి 25న కుంభం పోసుకోవటం 26వ తారీఖు కొర్లబండి మీ తల్లిని ఊరేగింపించుకుంటూ అలా తీసుకెళ్ళి ముఖ్యం చేసే పద్ధతిలో మరి ఎంతోమంది భక్తులందరూ కూడా ఇక్కడ ఆర్థిక వ్యయాలతో కూడిన సమస్య ముఖ్యంగా మరి ఎప్పటి నుంచో మరి ఈ కార్యక్రమాన్ని ఎన్నో జాతరలు విజయవంతం చేశారు భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో. అలాగే వారి టీం మహేంద్ర గారు కానీ సాయిబాబు గారు కానీ కిరణ్ గారు కానీ మరి మురళి గారు కానీ ఇలాగా మొత్తం అందరూ ముసునూరు బాలాజీ గారు స్కంధాల మీద వేసుకుని మరి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అంటే చూసిన వాళ్ళకి దూరంగా జాతర ఆ కార్యక్రమం చేసేస్తారనిపిస్తుంది. కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంత కార్యక్రమం ఇంతమందిని మెన్ పవర్ మనీ పవర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మరి జాతర అంటే చిన్న విషయం కాదు, తల్లితో కూడిన అనుబంధం. మరి అనుబంధాన్ని విజయవంతంగా తీసుకెళ్లాలంటే వాళ్ళ సాహసంతో కూడిన పని. దాన్ని కూడా ఎన్నో జాతరలు చేసిన అనుభవం భానుప్రకాష్ గారికి ఉంది కాబట్టి దాని భుజస్కంధాల మీద వారి టీం అంతా వేసుకుని మరి జాతరను విజయవంతం చేయాలి. కాబట్టి మనం కూడా భక్తులే కండి మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలే కానీ వివిధ సంఘాలే కానీ వివిధ కులస్తులే కానీ అందరూ కూడా వారికి సహకరించి మరి వెన్నుంటూ తోడు మేము కూడా మీతో సైతం అని చెప్పి వాళ్ళకు భరోసా కల్పించి ఆత్మస్థైర్యం ఇవ్వాలి. ఆత్మస్థైర్యం ఇవ్వాలంటే మనం కూడా అమ్మవారి తల్లులు కృపకి పాత్రులయ్యి కరుణా కటాక్షాల తల్లుల ద్వారా మనం తీసుకుని మనం కూడా భక్తి శ్రద్ధలతో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి చివరి దశ వరకు మనం కూడా శ్రద్ధాభక్తులతో మనం కూడా తల్లిని సేవించి మరి ఆవిడ అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి భవిష్యత్తులో కూడా చుట్టుపక్కల ప్రాంతాలు మీరు ఈ జాతర చేస్తున్నారే కాదు, మీరు భానుప్రకాష్ గారు మీరు అందరూ కూడా ఈ జాతరతో మా అందరిలో మాకు ఒక రకమైన బాండింగ్ ఏర్పడుతుంది, మమేకంతో కూడిన బాండింగ్ ఏర్పడింది. ఈ బాండింగ్ నెక్స్ట్ జాతరలు ఆపై జాతరల వరకు కూడా మేము ఉంటాము, జాతరలు వీక్షిస్తాము, మేము కూడా ఎప్పుడు కూడా మీకు సహకరిస్తాము, అది కూడా తీసుకెళ్తాము. అట్ ది సేమ్ టైం కూడా ఆయన కూడా అందరినీ కూడా అన్ని కులస్తుల వారిని కూడా వివరసనం కానీ మిగతా యాదవులు కానీ అందరి కులస్తుల వారు కూడా ఆయన కూడా ఆహ్వానం పలుకుతున్నారు. అది నిదానం చేద్దారనుకున్నారు, ఈరోజు ప్రారంభం అనుకున్నారు, ఈ రకంగా వచ్చింది. కాబట్టి అందరం కూడా మన తల్లిని సేవించుకుందాం. జై గంగానమ్మ, జై గంగానమ్మ, జై మహాలక్ష్మ, జై మహాలక్ష్మ, జై పోతురాజు, జై పోతురాజు బాబు. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.